అడ్డదిడ్డంగా ప్రజల్ని భయపెట్టేసి బంగారాన్ని విపరీతంగా కొనిపించేయడం కోసం జరిగినటువంటి కుట్రలో భాగమే ప్రపంచవ్యాప్త పరిస్థితులు చక్కబడుతున్న సందర్భంలో బంగారం ధరలు అడ్డదిడ్డంగా పెంచేయడం. అది కూడా గోల్డ్‌మెన్ సాక్స్ లాంటి సంస్థలతో కూడా తప్పుడు నివేదికలు ఇప్పించడం. ఏది 1,00,000 దాటిపోతుంది, 1,10,000, 1,50,000 దాటిపోతుంది అన్నటువంటి ఒక ఫీలింగ్. దాంతో ఏమైంది, నగలు కొనడం మానేసేసి బంగారానికి సంబంధించినటువంటి ఒక ఫిక్స్డ్ అసెట్ కొనడం ప్రారంభించారు. అంటే ఆ డాలర్‌లో లేకపోతే గనక బంగారం బిస్కెట్‌లో. దాంతో వీళ్ళు అనుకున్నది ఫెయిల్ అయింది. ఎందుకంటే ఈ 22 క్యారెట్ల బంగారం అమ్ముకున్నప్పుడే ఎక్కువ లాభం వస్తుంది. 24 క్యారెట్ల బంగారం అమ్ముకున్నటువంటి సందర్భంలో అది కొనుక్కున్నోడు దాచిపెట్టుకుంటాడు కానీ ఇది ఉండదు. అదే 22 క్యారెట్ల బంగారం అయితే ఈ నగని మార్చుకోవడాలు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. దాంతోపాటు అంతంత బంగారం రేట్లు అయ్యేటప్పటికి కొనడం తగ్గిపోయింది. అవసరమైతే తప్పించి కొనడం మానేశారు. దీంతో 7-10% అమ్మకాలు పడిపోయినాయి. ఇప్పుడు దాంతో ధరల్ని తగ్గించుకోవడం అంటే ప్రజల నుంచి ఎప్పుడైతే వ్యతిరేకత వస్తుందో అది ఇప్పుడు తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా చూస్తే 98,300 రూపాయలు 24 క్యారెట్ల బంగారం. అట్లాగే వెండి 99,870. మొన్న 1,10,000 దాకా తీసుకుపోయారు వెండిని కూడా. ఇప్పుడు కొంత తగ్గుముఖం పట్టింది. మళ్ళీ జనం కొంటం బిగిన్ చేస్తున్నారంటే మళ్ళీ ఈ డ్రామా చేస్తారు.